श्रीगुरुभ्यो नमः। ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम पंचाशत्वर्णरूपेण यया व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మ స్వరూపులారా, పవిత్ర తీర్థక్షేత్రమైనటువంటి పండార్పూర్, ఈ పండరీపురం 58వ సాధు మహాసభ మాతాజీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సభాధ్యక్షురాలు అయినటువంటి మాతాజీకి ఈ పూట కార్యక్రమం మాతాజీ శివ చైతన్య మాతాజీకి వేదికస్థ కింద ఉన్నటువంటి మహాత్ములందరికీ, దివ్యాత్మ స్వరూపులారా, మీ అందరికీ కూడా ఒక లడ్డు తిన్న తర్వాత కొంచెం చక్కెర ఇస్తే మీకు ఎలా ఉంటుంది? బాగుండదు కదా? అంటే లడ్డు ఆల్రెడీ తిన్నారు మీరు, ఇప్పుడు నేను కొంచెం చక్కెర ఇస్తా. చక్కెర కూడా ట్రై చేయండి. విఠలే 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 విఠల విఠల పాండురంగ 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 విఠలే 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 విఠలే. దివ్యాత్మ స్వరూపులారా, చక్కెర బాగుందా? బాగుంది, సంతోషం. ఈ సభా కార్యక్రమంలో ఉదయం అంతా కూడా చక్కగా చాలా మటుకు జ్ఞానానికి సంబంధించింది. ఈ పూట మాతాజీ మొదలు పెడుతూనే భక్తి రసహితమైనటువంటిది మొదలుపెట్టారు. అయితే మనకి ఎన్ని ఉన్నాయి? వేదము కాండత్రయమైనటువంటిది, అంటే భక్తి, దానికంటే కూడా ముందు కర్మ, తర్వాత జ్ఞానకాండ. సాధువుల యొక్క లెవెల్కి వచ్చేటప్పటికి జ్ఞానంలో ఒక స్థాయి దాటిన తర్వాత సాధుత్వం అనేటువంటిది అనుభవైక వైద్యం అనేటువంటిది. మరి గృహస్థులకు ఏం చేయాలి, లేదా ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలి? ఇవి సూచించడం కోసమే కర్మకాండ, ఉపాసనకాండ లేదా భక్తికి సంబంధించినటువంటిది, తర్వాత జ్ఞానకాండ. మనం భగవద్గీత పరిశీలిస్తే భగవద్గీతలో కూడా షట్కత్రయం ఉంటుంది. అంటే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగానికి సంబంధించి, తర్వాత భక్తికి సంబంధించి, తర్వాత నాలెడ్జ్, కోర్ జ్ఞానానికి సంబంధించి వస్తుంది. ఇందులో ఎక్కువ తక్కువలు అనేటువంటిది పక్కన పెడితే విధి విధానాలు కొన్ని ఉన్నాయి ప్రతిదానికి. కాకపోతే ఒక స్థాయి వరకే విధి విధానాలు ఉన్నాయి, కానీ ఒక స్థాయి దాటిన తర్వాత విధి విధానాలు భక్తి జ్ఞానంలో ఉండవు. కానీ కర్మకాండలో మాత్రం
ఏ స్థాయి దాకా వెళ్ళినా కూడా విధి విధానాన్ని తూచా తప్పించకుండా పాటించాలి. వాళ్ళని కర్మనిష్ఠులు అంటారు. ఉదాహరణకి బ్రహ్మచర్యంలో ఉన్నారు. సులభంగా అర్థం కావాలంటే బ్రహ్మచారి ఏం చేయాలి? విద్యా అర్జన చెయ్యాలి. ఏం చేయాలి? విద్యని సముపార్జించుకోవాలి. అంటే విద్యని సముపార్జించాలి అని అంటే ఇతర ద్రవ్యాన్ని పట్టుకోకూడదు. విద్య యందు మాత్రమే లగ్నం ఉండాలి. కొన్ని నియమనిష్టలు ఉంటాయి, వాళ్ళు పాటించి తీరవలసినటువంటివి. గురువు గారి కంటే ముందు నిద్ర లేవాలి, గురువుగారు పైన కూర్చుంటే కింద కూర్చోవాలి. ఈ స్కూల్స్లో ఇవన్నీ వర్క్ అవుతాయా? ఇవాళ రేపు ఉన్నటువంటి స్కూల్స్లో ఇవన్నీ పాటించగలుగుతారా? మీ పిల్లలో మనమలో ఎవరో ఉంటారు చూడండి. అంటే మన గురుకుల వ్యవస్థలో ఇటువంటి విధానం ఉండేది. గురుముఖత శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటే శిష్యుడి యొక్క మానసిక స్థితిని బట్టి ఎంత చెప్పాలి, సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ పోవటం కాదు. ఈరోజు వీడు వినే మూడ్లో లేడు అని తెలిసినప్పుడు గురువుగారు కొంచెం తగ్గించి చెప్తారు. వీడు బాగా పట్టుకుంటున్నాడు అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ చెప్పవచ్చు. ఇలా గురువుకి సంబంధించి ఇవన్నీ కూడా ఆయన ఆల్రెడీ లర్న్డ్ పర్సన్, అంటే ఆల్రెడీ నేర్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి శిష్యుని యొక్క స్థాయిని బట్టి ఆయన చెప్తూ ఉండేవారు. బ్రహ్మచారి లేదా విద్యార్థి సులభంగా చెప్పుకోవాలంటే ఈ విద్యార్థికి కఠోరమైనటువంటి నియమనిష్టలు ఉండేటువంటివి. అబ్బో అంత కష్టం అని అనుకుంటే కాదు. మా పూజ్య గురుదేవులు రామేశ్వరానందగిరి స్వామి వారు చెప్తుండేవారు, ఒక రాయి శిల్పి దెబ్బలకి తట్టుకుంటేనే శిల్పం అయ్యింది. శిల్పి ఉల్లితోటి దెబ్బ కొట్టినప్పుడు రాయి పగిలిపోయింది అనుకోండి, దాన్ని తెచ్చి పూజ చేస్తామా? పూజ చేయం. అదేవిధంగా ఏ శిష్యుడు లేదా ఏ విద్యార్థి అయితే గురువు పెట్టేటువంటి, గురువు నేర్పించేటువంటి శిక్షణా విధానానికి తట్టుకొని నిలబడతాడో వారు మాత్రమే ముందు స్థాయికి వెళ్ళారు. ఇది మన గురుకుల ట్రెడిషన్. తర్వాత భక్తికి సంబంధించి, భక్తి నవవిధాలు భాగవతం చెప్తుంది, ఎంతోమంది మహాత్ముల నుంచి మీరు వినే ఉంటారు. ఈ భక్తిలో ఒక స్థాయి దాటిన తర్వాత భక్తుడికి భగవంతుడికి భేదం అనేటువంటిది తెలియదు. భక్తుడు ఏం చేసినా భగవంతుడు పట్టించుకోడు. నిజంగా పట్టించుకోడా? భక్తుడి కోసం భగవంతుడు ఎంతో కిందికి దిగి వచ్చి వాళ్ళ కోసం తను శ్రమ తీసుకునేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని లేవండి? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి కోసం ఎన్నో అస్త్రశస్త్రాలని తన కాలు కింద ఉంచాడు. ఉదయం కూడా అమ్మవారు మాతాజీ ఒక మాట చెప్తున్నారు, ఆ కృష్ణుడు అర్జునుడిని రక్షించడం కోసం దెబ్బలు తిని ఒక స్థాయి దాటిన తర్వాత ఈ అర్జునుడు భీష్ముడిని ఎదుర్కొనలేడు అని నిశ్చయించిన తర్వాత కృష్ణుడు తను రథం మీద నుంచి ఉరికి కుప్పించి ఎగయు కుండలమ్ముల కాంతి గగన మండలమందు గప్పికొనగా, మొత్తం పోతన భాగవతంలోంచి ఇది చెప్తే ఇంకా చక్కెర స్వీటు ఇవన్నీ మర్చిపోతాం, ఇంకా అవేం గుర్తురావు మనకి. అలా వచ్చినటువంటి కృష్ణుని ఎవరన్నా మనల్ని కొట్టడానికి వస్తే మనం ఏం చేస్తాం? వీలైతే పారిపోతాము, లేకపోతే వీలైతే ఎదురు తిరుగుతాం, లేకపోతే పారిపోతాం. కానీ భీష్ములు వారు చేస్తుంది ఏంటి? ఆ దేవుడే నాకు దిక్కు అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని సారథ్యం కోసం తీసుకొచ్చేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటిది? కృష్ణుడు ఆయుధం పట్టుకోను అని అన్నారు. దానికి దుర్యోధనుడు హ్యాపీ. ఆయుధం పట్టుకోను అన్నటువంటి కృష్ణుడు మాట తప్పితే చెడ్డ పేరు ఎవరికి? అర్జునుడు అదే అంటాడు. కానీ కృష్ణుడు తనకు తెలియదు ఆయుధం పట్టుకోనని మాట ఇచ్చిన సంగతి కృష్ణుడికి గుర్తే కదా. మరి ఎందుకు ఆయుధం పట్టారు ఆయన? ఆయుధం ఎవరి కోసం పట్టారు? అర్జునుడి కోసమా? అర్జునుడి కోసమా ఆయుధం పట్టుకున్నది ఆయన? కాదు, భీష్ముడి కోసం ఆయుధం పట్టుకున్నారు. భీష్ముడు పరమ భక్తుడు కృష్ణుడికి. భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఏంటంటే, నేను ఈరోజు శ్రీకృష్ణుడితోటి ఆయుధం పట్టేటట్లు చేస్తాను. మరి ఎవరు గెలిచినట్టు? భీష్ముడు గెలిచినట్లా కాదా? అంటే భీష్ముడి మాట నిలపడం కోసం తను ఇచ్చిన మాటని కూడా పక్కన పెట్టి వచ్చేశారు పరమాత్మ. అంటే తన మాటకి తాను పట్టించుకోరు, కానీ భక్తుడి మాటకి కట్టుబడిపోయారు. అలాగే పుండలీకుడి కోసం ఒక ఇటుక రాయి మీద నిలబడి ఉండిపోయారు.
అందుకని పుండలీక వరద పాండురంగ, సక్కుబాయి కోసం, మీరాబాయి కోసం, ఎవరి కోసం చేయలేదు. అంటే భక్తిలో ఇంకా చెప్పుకోవాలంటే భక్తుడు చేసేటువంటి ప్రతిజ్ఞని తను నెరవేర్చడమే కాదు, భక్తుడు తప్పు చేసినా కూడా పట్టించుకోరు. కురుక్షేత్ర యుద్ధం ఆరంభం కాబోతోంది. చిట్ట చివరి ప్రయత్నంగా శ్రీకృష్ణుల వారు తనే దూతగా వచ్చారు. ఈరోజు సాయంత్రం సభ ఆగిపోయే సమయం అయింది. ఇప్పుడు కృష్ణుల వారు వచ్చి ఉన్నారు. దుర్యోధనుడు అంటాడు, రేపు సభలో మిమ్మల్ని మహారాజు వింటారు, ఈ పూటకి మీరు మా దగ్గర ఆతిథ్యం తీసుకోండి. దుర్యోధనుడు మహారాజు, రాజగృహంలో ఆతిథ్యం తీసుకోండి. కృష్ణుడు అంటాడు, దూతగా వచ్చినటువంటి వ్యక్తి రాజగృహంలో ఆతిథ్యం స్వీకరించకూడదు, నేను విదురుడి ఇంటికి వెళ్తాను అంటాడు. విదురుడి ఇంటికి వెళ్తే విదురుడికి ఎంత ఆనందమో. ఇప్పుడు సాక్షాత్ పరమాత్మ మనకి కనిపిస్తేనే, ఇప్పుడు ఉదాహరణకి విఠల మందిరం వెళ్ళాం, ఒక ముఖ దర్శనం కలిగితేనే ఆనందం, నిజపాద దర్శనం కలిగితే ఆనందం, అభిషేకం చేస్తే మరీ ఆనందం. అలాంటిది విఠలు వచ్చి మనతోటి చేయబట్టుకుని నడిస్తే, మనతోటి మాట్లాడితే, మనతోటి నృత్యం చేస్తే, ఇందాక మనందరిలో విఠలు నృత్యం చేశారా చేయలేదా? చేశారు. విఠలు మనతోటి ఉన్నారు. అంతటి ఆనందం విదురుడిది. ఆ ఆనందంలో అతిథిగా వచ్చినటువంటి భగవంతుడికి ఒక అరటిపండు తినిపిద్దాం అనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచో వచ్చింది విదురుడికి. భగవంతుడు కదా, ఖాళీ చేతులతో ఎలా కూర్చోబెడతాం? మర్చిపోయాడు, తీస్తున్నాడు, అరటిపండు ఒలిచి తీశాడు, పండు పడేశాడు, తొక్క ఇచ్చేశాడు. భక్తుడు ఇచ్చినటువంటి అరటి తొక్కని భగవంతుడు స్వీకరించాడు. సో ఇక్కడ స్థాయి భేదం ఏమన్నా ఉందా? నువ్వేంటి నాకు అరటిపండు పెట్టకుండా తొక్క పెడతావని భగవంతుడి కోపం ఏమన్నా వచ్చిందా? ఆయన చూసింది పండు కాదు, భగవంతుడికి కావాల్సింది ఏంటి? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి, యో మే భక్త్యా, భక్తితోటి. ఆ భక్తి లేకపోతే మనము స్వర్ణ కిరీటం ఇచ్చాము, డైమండ్ కిరీటం ఇచ్చాము, బంగారపు తొడుగు తొడిగాము, అడిగారా భగవంతుడు? ఆయనకి తక్కువ? సాక్షాత్ లక్ష్మీదేవి ఇక్కడ కూర్చుంటుంది ఆయనకి మనం ఇచ్చేటువంటి ఆభరణాలు అని ఎంతటి? యో మే భక్త్యా ప్రయచ్చతి, దాన్ని ఇష్టంతో స్వీకరిస్తాను, అది భక్తి. మరి జ్ఞానం, జ్ఞాని అంటే త్వాత్వైవ మే మతః, జ్ఞానికి నాకు భేదమే లేదని చెప్పేశారు పరమాత్మ. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. అంతటా నన్నే చూడగలిగేటువంటి స్థాయికి వస్తే అది భక్తి అనండి, జ్ఞానం అండి. భక్తికి పరాకాష్ఠ జ్ఞానమే. అటువంటి జ్ఞానికి నాకు భేదమే లేదు అని పరమాత్మ చెప్పారు. ఇన్ని ఉన్నప్పుడు కర్మ గొప్పది లేదా కర్మ శుద్ధము దండుగా అనగలమా? అనలేము. ఎవరి స్థాయికి వాళ్ళకి అది వర్తించేటువంటిది. ఒక ఎల్కేజీ స్టూడెంట్కి ఏ 100 సార్లు దిద్దాలంటే 100 సార్లు దిద్దాలి. అక్షరాలు ఎన్నిసార్లు దిద్దామని టీచర్ చెప్తే అన్నిసార్లు దిద్దాలి. అదే స్థాయి పెరిగిన తర్వాత మార్కులు సహజంగా ఉంటాయి. మనం అడగకుండానే సిలబస్ మారిపోతుంది, చదివే విధానం మారుతుంది, చెప్పే విధానం మారుతుంది, అన్ని మార్పులు వస్తాయి. ప్రొవైడెడ్ అంటే ఏంటి? మనం ఆ స్కూల్లో నుంచి స్కూల్ ఎగగొట్టి మేము సినిమాలు చూస్తాం మాకు కావాలంటే రాదు. అంటే మేము ఇన్ని సంవత్సరాలు జపం చేశాము, ఇన్ని సంవత్సరాలు కర్మలో చేశాము, కానీ మాకేమీ కాలేదు అనేటువంటి వాళ్ళు ఇది ఆలోచన చేయాలండి. మనము నిష్ఠతోటి మనం చేస్తే కర్మ కానివ్వండి, భక్తి కానివ్వండి, ఖచ్చితంగా నెక్స్ట్ మెట్రిక్ తీసుకుని వెళ్తాయి. జ్ఞాని స్థితి వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళవలసింది ఎక్కడికి లేదు. ఆ స్థితికి రావాలి అంటే మనం చేయవలసింది సక్రమంగా చేశామా లేదా, ఈ మాత్రం చెప్పడం కోసమే వేదవ్యాసులు వారు అంటారు, ఈ వాంగ్మయం మొత్తం కూడా నువ్వు చేయవలసినటువంటి దాన్ని సక్రమంగా చేయని చెప్పడం కోసమే. రమణ మహర్షి చెప్పినదే. మలయాళ స్వాముల వారు కూడా ఒక మాట అంటారు, చేయవలసింది చేయకుండా రావాల్సింది రాదు అని. అంటే మనం ఏ స్థాయిలో ఏం చేయాలో దాన్ని సక్రమంగా చేస్తేనే దానికి తగినటువంటి ఫలితం మనకు వస్తుంది. అది తెలుసుకోకుండా నేను ఇన్ని సంవత్సరాలు జపం చేశాను, ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేశాను, ఇన్ని సంవత్సరాలు ఇంకేదో చేశాను, చేస్తే వృధా కాదు, అది వృధా నేను అంటలేదు.
కానీ చేయవలసినటువంటి స్థాయిలో తీవ్రతతోటి మనం చేశామా? అది మనకి సమాధానం మనకు ఎవరో చెప్పవసరం లేదు. మనకి మనమే ప్రశ్నించుకుంటే మహాత్ములు చెప్పినటువంటి మాటలు మనకి ఎప్పటికప్పుడు ప్రేరణనిస్తూ ఉంటాయి, మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటాయి. వీలైనప్పుడల్లా ఇటువంటి సత్సంగం అటెండ్ అవుతూ ఉంటే, నేను ఒక విషయం చెప్పాను, ఉదయం మహాత్ములు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు, ఇంకా 2 రోజులు ఇంకా చాలా విషయాలు చెప్తారు. ఇన్ని విషయాలు నోట్ చేసుకుంటున్నారా? ఎవరైనా ఒక్కళ్ళ దగ్గర నోట్బుక్ ఉందా చెప్పండి? వద్దు. అంటే మనం అన్నీ ఇక్కడే ర్యామ్ ఉంది, పెన్ పేపర్ అవసరం లేదు, ఇక్కడ మెమరీ కార్డు ఉంది మనకి కదా, మెమరీలో అన్నీ రికార్డ్ అయిపోతున్నాయి కదా, అయిపోతే సంతోషమే. సో అది దాచుకుని రీప్లే చేసుకోండి. రీప్లే చేసుకుని ఎప్పటికప్పుడు ఈ చేసినటువంటిది సరిపోతుందా, నాకేం రిజల్ట్ వచ్చింది, మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోగలము. ఇంకొక ముఖ్య విషయం, ఈ సభలు సమావేశాలు 58 సమావేశాలు, 58వ సభ ఇది. అంటే ఇంతకు ముందెప్పుడు వేదాంతము విజ్ఞానం ఇలాంటివి ఎక్కడ ఎవరు చెప్పలేదా? కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయా లేదా? మనమే ఫస్టా చెప్పేటువంటి వాళ్ళు కానీ వినేటువంటి వాళ్ళు కానీ? మనకంటే ముందు ఎన్ని యుగాల నుంచి ఇదే జ్ఞానం అందించబడటం లేదు. కానీ ఏం సాధించాము? ఇంతమంది పునః ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఎందుకంటే భగవద్గీతలో అర్జునుడు అడిగేటువంటి ప్రశ్నలు ఈరోజు కూడా ఒక సాధకుడికి వచ్చేటువంటి ప్రశ్నలు అవే ఉన్నాయి, అంతకంటే ఎక్కువేం లేవు, ఇంకా తక్కువే ఉన్నాయి కదా. సో ఇవన్నీ తెలుసుకొని మనని ఉద్ధరించుకోవటం కోసమే, ఆత్మానం అవసాదయ్యేది ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. మనని మనమే, నేను ఇది రోజు ఇంత చెయ్యాలి, ఇంత జపం చేయాలి, లేదా ఇంతసేపు సాధన చేయాలి, నేను నా జీవితాన్ని నేను తరింప చేసుకోవాలి అని మనం అనుకోకుండా ఏ గురువు కానీ ఏ గ్రంథం కానీ ఏది కూడా ఏమీ చెయ్యలేదు. ఈ మాత్రం చెప్పడం కోసం ఒక చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి మాతాజీలకి, వేదికస్తులందరికీ, ఈ నిర్వాహకులందరికీ కూడా, నాకు పేర్లు చాలామంది తెలియదు, ప్రతి వాళ్ళకి ఇంతసేపు ఓపికగా లడ్డూ తిన్న తర్వాత చక్కెర తిని నిజంగా సంతోషంగా ఫేస్ పెట్టిన మీ అందరికీ కూడా. ఎందుకంటే ఆవిడ చేసినటువంటి భజన గీతం ఒక లడ్డు మాతాజీ చేసింది, నేను కొంచెం చక్కెర ఇచ్చా, మీకు ఇది కూడా నచ్చింది అని అంటే అది కూడా సంతోషమే. ధన్యవాదాలు. ఓం తత్సత్. ఓం. చాలా చాలా సంతోషం, ధన్యవాదాలు. మనం బయలుదేరుతాను. ఎవరు చెప్పినా మీరు కర్మ, భక్తి, జ్ఞానం